శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. భక్తుల సౌలభ్యం, క్యూ లైన్లు లేకుండా చేయడమే లక్ష్యంగా ఇప్పటి వరకు తిరుమలలో ఆఫ్లైన్లో జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్లను జనవరి 9వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వీటికి బదులుగా ఆన్లైన్ కరెంటు బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానం కింద తిరుమలలో ఆఫ్లైన్లో వచ్చే 800 శ్రీవాణి టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కోసం తిరుమలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్, మొబైల్ నంబర్ ధృవీకరణను తప్పనిసరి చేశారు. ఒక కుటుంబం నుంచి గరిష్టంగా 4కి అంటే 1+3 మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నూతన విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తరువాత సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆఫ్లైన్ టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఈ మార్పు చేశామని తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో 3 నెలల ముందుగా జారీ చేస్తున్న 500 శ్రీవాణి అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల విధానం, అలాగే తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్లో జారీ చేస్తున్న 200 టికెట్ల విధానం యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది.